వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా త్యాగరాజ స్వామి 67వ ఆరాధనోత్సవాలు. అద్దాల మండపంలో లాంఛనంగా ప్రారంభమైన త్యాగరాజ ఉత్సవాలు. కర్నూలు జిల్లా అహోబిలం అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు. నిల్వ ఉంచిన 1800 లీటర్ల బెల్లం బూటను ధ్వంసం చేసిన సిఐ విజయ్ కుమార్. పట్టాలు తప్పిన ముంబై నుంచి భువనేశ్వర్ వెళుతున్న LTT ఎక్స్ప్రెస్ 50 మందికి పైగా గాయాలు, 6గురి పరిస్థితి విషమం. కర్నూలు జిల్లా అహోబిలంలో అహోబిలేసుని ఘనంగా పారువేట ఉత్సవాలు. స్వామివారి దర్శనానికి తరలి రానున్న 33 గ్రామాల ప్రజలు. హరిహర క్షేత్రంగా భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న రాజన్న ఆలయంలో లయబ్రహ్మ, నాదబ్రహ్మ, త్యాగరాజస్వామి 67వ ఆరాధనోత్సవాలు సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అద్దాల మండపంలో కలెక్టర్ డి కృష్ణభాస్కర్, ఆలయ ఈవో AMD కృష్ణవేణి జ్యోతి ప్రజ్వలన చేసి త్యాగరాజ ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభించారు. ఓం శ్రీ సరస్వతి నమః. ఈరోజు చాలా సుదినం, ఉత్తరాయణ పుణ్యకాలం. త్యాగరాజ స్వామి వారి యొక్క ఆరాధన పుట్టడం కూడా పంచమి రోజే ఉత్తరాయణ పుణ్యకాలం రెండూ కలిసి రావడం చాలా అపూర్వమైనటువంటి విషయం. సద్గురు త్యాగరాజ స్వామి వారు సంగీత జగద్గురువుగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నాటుసారా బట్టీలపై అధికారులు చురుకుగా స్పందిస్తున్నప్పటికీ అక్రమారులు అధికారులు కళ్లుగప్పి ఏదో విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా అహోబిలం అటవీ ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ సిబ్బంది నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి సిద్ధంగా నిల్వ ఉంచిన 1800 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. రుద్రవరం మండలానికి చెందిన మాధవ అను నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని సిఐ విజయ్ కుమార్ అన్నారు. Aí,
ఈరోజు చిత్తిరేణిపల్లె అహోబిలం అటవీ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో దాదాపుగా 1800 లీటర్ల బెల్లం మూట ధ్వంసం చేయడమైనది. తర్వాత అందుకు సంబంధించినటువంటి బుజ్జి అలియాసు చిన్న మాధవ చిత్తిరేణిపల్లికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అతనికి సంబంధించిన ప్రాపర్టీగా గుర్తించడమైనది. తర్వాత ఈ పండగ సీజన్లో చుట్టుపక్కల అహోబిలము, తర్వాత చిత్తిరేణిపల్లి, తర్వాత హరినగరం తాండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖచ్చితంగా దాడులు నిర్వహిస్తాము. ఎవరైనా కానీ ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని నిర్గుండి వద్ద 6 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 50 మందికి పైగా గాయపడగా వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని కటక్లోని ఆసుపత్రులకు తరలించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రయాణికులను భువనేశ్వర్ చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. రైలు ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా నల్లమల అడవులలో అహోబిలంలో అహోబిలేషుని పారువేట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిలం నుండి అహోబిలేషుడి పారువేట ఉత్సవం కోసం కొండ దిగాడు. అహోబిలంలోని చెంచులు తన బావ అయిన అహోబిలేషుని పార్వేట ఉత్సవం సందర్భంగా స్వామివారికి మామిడి తోరణాలు, పార్వేట్ల పల్లకికి అడవినారతో అహోబిల చెంచులు విల్లంబులతో నాట్యమాడుతూ దిగువ అహోబిలంకు తీసుకువచ్చారు. 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 33 గ్రామాల ప్రజలకు స్వామివారు స్వయంగా వెళ్లి దర్శన భాగ్యం కల్పిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా భక్తులే భగవంతుడి వద్దకు వెళ్తుంటారు, కానీ దేవుడే భక్తుల వద్దకు వెళ్లే సందర్భం మాత్రం ఒకే ఒక్క చోట ఉంటుంది. అదే కర్నూలు జిల్లాలోని అహోబిల లక్ష్మీ నరసింహస్వామికే ప్రత్యేకం. 600 సంవత్సరాల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అహోబిలం క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవర స్వాములు పల్లకిలో కొలువై గ్రామాలకు వెళ్లి భక్తులకు తమ దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ భక్తులను తమ పెళ్లికి రండి అని ఆహ్వానం పలికే ఈ ప్రత్యేకమైన వరాన్ని కర్నూలు జిల్లాలోని 33 గ్రామాల ప్రజలు అందుకుంటున్నారు. క్షేత్రం నుంచి శ్రీ జ్వాలా నరసింహస్వామి పార్వేట ఉత్సవానికి ప్రపంచంలోనే ప్రత్యేకత పొందిన ఈ ఒక్క పార్వేట ఉత్సవం
45 రోజుల పాటు 33 గ్రామాలు స్వామివారు గ్రామే గ్రామే జగత్వా పదజరణయోహో మాంగృహీత్వా వివేశాన్ని ఆనాడు చేసినట్టు 600 సంవత్సరం నుంచి ఈ ఒక పార్వేట ఉత్సవం అనేది అత్యద్భుతంగా జరగబోతుంది. ఆ పార్వేట ఉత్సవం 16/1/2020 సాయంత్రం 6 గంటలకి ఇక్కడి నుంచి స్వామివారు గ్రామ గ్రామం వెళ్లి భక్తులందరినీ రక్షించే ఒక అనవాయికం. అటువంటి పార్వేట ఉత్సవానికి స్వామివారు ఎగువ అహోబిల జ్వాలానరసింహ స్వామి, దిగువ అహోబిల క్షేత్రవేశ్వర శ్రీ ప్రహ్లాదవరద స్వామివారు ఇద్దరు 41 రోజుల పాటు పార్వేట ఉత్సవానికి ఇచ్చేస్తారు కనుక ఆ ఒక పార్వేట ఉత్సవానికి మహాకుంభహారతి అనేది 45 రోజులకు స్వామివారికి ఏ విధమైన నైవేద్యం చేస్తారో ఆ 45 రోజుల నైవేద్యాన్ని ఏకదినంలో కుంభహారతి అని సాయంత్రానికి స్వామివారికి సమర్పించుకుంటారు కనుక ఇటువంటి ఒక కుంభహారతి దర్శనం స్వామివారిని దర్శించుకొని ప్రతి ఒక్కరి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య సంపదాం శ్రీనృసింహ పదద్వంద్వం దధ్యాతి అత్యంత వైభవాత్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కనుల పండగగా అయ్యప్ప స్వామి స్వర్ణాభరణాల ఊరేగింపు. సదాశివపేట పట్టణంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజున కేరళ రాష్ట్రంలో శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ఊరేగింపు అక్కడ ఎలా జరుగుతుందో అలాగే సదాశివపేట పట్టణంలో కూడా 108 రోజుల కఠిన నియమ నిష్టలతో దీక్ష చేసిన అయ్యప్ప స్వాములు పట్టణంలో వెలసిన అయ్యప్ప స్వామికి స్వర్ణాభరణాలు చేయించి స్థానిక సంగమేశ్వర మందిరం నుండి ఊరేగింపుగా పట్టణ పొరవీధులు గుండా అయ్యప్ప స్వాములు పెటాయి తుళ్లి ఆడుతూ కళాకారుల నృత్యాలతో కనుల పండుగగా ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక అయ్యప్ప మందిరానికి చేరుకుని భక్తులకు దర్శనం కల్పిస్తారు. పిలిచిన పలకవు ఎందు కలిగినవు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి. ఎందుకంటే సమయం 10:40 అవుతుంది. సమయం మనం దృష్టిలో పెట్టుకుని పూజా కార్యక్రమం చేసుకోవాలి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప.
धूपमाश्रापयामि धूपं दर्शयामि ओम भगवत्वः हस्तविद्वरेण्यम् మరి రోజు ఈ సదాశివపేట పట్టణం బాగుండాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, మరి స్వామివారి ఆశీస్సులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మా పెద్దలు మరి నరసింహరావు గారు లేరు, మరి వారు ఉన్నప్పుడు మేము కూడా మరి మానాధారణ కూడా వారి మరి ఆధ్వర్యంలో చేసినటువంటి సందర్భం. ఈరోజు మరి ఇంత గొప్ప కార్యక్రమం నిజంగా కూడా జిల్లాకే తలమానికంగా ఈ సదాశివపేటలో ఊరేగింపు మరి జరుగుతూ ఆభరణాలు ప్రతి వీధి నుంచి మరి అందరికీ దర్శనం చేసుకునే భాగ్యాన్ని ఈరోజు అయ్యప్ప ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు చేయడం, ఈ ఊరేగింపులో మరి ఈరోజు అతి వైభవంగా మరి ఏ గల్లీ నుంచి వెళ్ళినా ఈరోజు మహిళా తల్లులు కానీ ఈరోజు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి అయ్యప్ప స్వామి మరి కృపకి పాత్రలు కావాలి, ఆభరణాలు దర్శనం చేసుకోవాలని చెప్పని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం నిజంగా కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ వేడుకలో మరి ప్రతి ఒక్కరికి సదాశివపేట పట్టణానికి సంబంధించిన ప్రజలందరికీ మరి మరొకసారి హృదయపూర్వకంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, అయ్యప్ప దీవెనలు ఉండాలని చెప్పని మరి స్వామివారిని కూడా కోరుకుంటూ మరి ఇక్కడ నాకు ఈరోజు ఈ ఆరతీలో కానీ ఈ అయ్యప్ప ఆభరణాల మరి ఊరేగింపు ప్రారంభంలో నేను బాగా పంచుకోవడం నిజంగా కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అందరికీ మరొకసారి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండా సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ తేజావత్ గమిరాజు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు బహుమతులు గమిరాజు విజేతలకు అందజేశారు. అనంతరం సర్పంచ్ గమిరాజు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక పల్లె ప్రగతి కార్యక్రమాలు గ్రామంలో ఉన్న సమస్యలు మొత్తం గుర్తించి గ్రామ పచ్చదనం పరిశుభ్రతగా ఉండాలని, హరితహారంలో భాగంగా గ్రామంలో 500 మొక్కలు నాటి మొక్కలకు నిరంతరం సంరక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ముగ్గుల పోటీలో గుండ్రైతండ గ్రామ ప్రజలు చాలా ఆనందంతో మహిళలందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇంకో ప్రతి తండలోని మండలంలోని ప్రతి తండలలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరం సంక్రాంతికి తప్పకుండా మా గ్రామ మహిళలందరూ పాల్గొని ముందు విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్లో గ్రామంలో పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళిక నిర్వహించిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. గ్రామ పంచాయతీ పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో మున్సిపాలిటీ ఎన్నికల కోలాహలం జరుగుతుంది. 21వ వార్డు టీఆర్ఎస్ బలపరిచిన తక్కలపల్లి రాజేశ్వరరావు ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టారు. టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, తక్కలపల్లి రాజేశ్వరరావు 21వ వార్డు తరపున ప్రజలందరికీ తనకు ఓటు వేయాలని కోరడం జరిగింది. మంచి చూడండి గోవన్న అంజీ కొద్దిగా వెనకకుంటు బిడ్డ అంజీ గెలిపించి మరి మంచి మెజార్టీతో గెలిపించి మరి మన జమ్మికుంట డెవలప్ చేసిన దానికి సాంగగా మనం ఇవ్వాల్సిన మన జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ ఉన్నాయి కాబట్టి మరి అందరం కూడా ఏకదాటిగా ఉండి మరి ఈరోజు డెవలప్ చేసుకోవాలంటే మరి పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ మన మంత్రివారు ఉన్నారు కాబట్టి ఇంకా జమ్మికుంట డెవలప్ చేసుకోవాలి కాబట్టి మన అందరం కూడా ఏకదాటి. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 6వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి రాఘవేంద్ర గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితమ్మ నాయకత్వంలో దాదాపు 70% పనులు జరిగాయని, మిగతా 30% తమను గెలిపిస్తే కాలనీలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సమస్యలు ఇంటింటికి తిరిగి సమస్యలు లేకుండా చూస్తానని రాఘవేంద్ర గౌడ్ అన్నారు. మీకే తక్కువ ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. అధికారం తొందరగా అవుతాయి. కార్పొరేషన్ మున్సిపల్ అభ్యర్థిగా 6వ వార్డు అభ్యర్థిగా పల్స రాఘవేందర్ గౌడ్, మేము ఒక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి వచ్చాను. మాకు ఒక అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నాను. మన ఆల్మోస్ట్ మన ఒక 75% అభివృద్ధి పూర్తి అయింది, మిగతాది కూడా పూర్తి చేద్దామని మీ యొక్క ఆశీస్సులతో మేము ముందుకు వస్తున్నాం. మాకు గెలిపించి మీ ఆశీస్సులతో గెలిపిస్తే మిగతాది కూడా కార్యక్రమం కంప్లీట్ చేస్తాం. మిగతా కార్యక్రమంలో ఏం పెండింగ్ ఏం లేవు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మాకు వచ్చే పెండింగ్ అంటే వచ్చేసి వాటరు, డ్రైనేజు, మా రోడ్లు, మామూలు శ్మశాన వాటిక, ఒక లైట్లు, సీసీ కెమెరాలు అవి కూడా మిగతా కూడా కంప్లీట్ చేసేస్తాము. మాకు ఒక అవకాశం ఇస్తే మీ యొక్క అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పింఛను, మన ఒక వృద్ధాప్య పింఛను, కళ్యాణ లక్ష్మి, మా ఒక సీఎం రిలీఫ్ ఫండ్, రైతు బీమా పథకం అవన్నీ ముందుకు తీసుకుంటూ
మరీ ప్రజల లోపలికి అందరికీ తెలియజేస్తూ మేము ఆ ఒక తెలుపుతూ మేము ముందుకు సాగుతున్నాము. మా ఒక స్పందనతో మా అందరూ ఓటర్లు పబ్లిక్ కూడా మాకు ముందుకొచ్చి చాలా బ్రహ్మవర్ధం పడుతున్నారు. మాకు ముందుకొచ్చి చాలా సవితా ఇంద్రారెడ్డి ఆశీస్సులతో మేము ముందుకు సాగుతున్నాము. ఆమెకైనా అవధికైనా మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ పుట్టిన ఊరిని మర్చిపోకుండా తమ గ్రామానికి ఏదో చేయాలనే తపనతో దేశంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సంక్రాంతి పండుగని బంధువులు మిత్రులు తన సొంత గ్రామంలో గడపాలని తన స్వగ్రామమైన తాళ్లపూడికి వచ్చారు విజయసాయిరెడ్డి. ఊరికే రావడం కాదు, గ్రామానికి 15 కోట్లు, మత్తుకూరు మండలానికి 8 కోట్ల నిధులు మూట తెచ్చారు. రియల్ శ్రీమంతుడిగా హీరోగా మారిన వైసీపీ నెంబర్ 2కి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఘనంగా సత్కార ఏర్పాట్లు చేశారు. వైసీపీ టాప్ లీడర్లంతా విజయసాయిరెడ్డి వద్దకు వచ్చి హాజరు వేయించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు జాతీయ రహదారిపై మంత్రి తానేటి వనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్కి అడ్డు వచ్చిన ద్విచక్ర వాహనం డివైడర్పై ఉన్న పోల్ని ఢీకొనడంతో మంత్రి వనితకు పెను ప్రమాదం తప్పింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రామయ్యకు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కాదు, అశ్లీల నృత్యాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. కోనసీమలోని అమలాపురం మండలం వన్నె చింతలపొడిలో రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా సాగాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు చూసి చూడనట్టు వదిలేశారు. అలాగే రాజోలు, కేసనపల్లి, మగటపల్లి ప్రాంతాల్లో కూడా జోరుగా సాగాయి. గోదావరి జిల్లా రావులపాలెం అరటి మార్కెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 2 కార్లు ఢీకొని 4 మృతి చెందారు. మృతులు విజయవాడకు చెందిన వారిగా సమాచారం. సంక్రాంతి పండుగకు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంగా వచ్చినట్లు సమాచారం. సినిమా చూడడానికి రావులపాలెం వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే 4 మృతి చెందారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా త్యాగరాజ స్వామి 67వ ఆరాధనోత్సవాలు. అద్దాల మండపంలో లాంఛనంగా ప్రారంభమైన త్యాగరాజ ఉత్సవాలు. కర్నూలు జిల్లా అహోబిలం అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు. నిల్వ ఉంచిన 1800 లీటర్ల బెల్లం బూటను ధ్వంసం చేసిన సిఐ విజయ్ కుమార్. పట్టాలు తప్పిన ముంబై నుంచి భువనేశ్వర్ వెళుతున్న ఎల్టీటీ ఎక్స్ప్రెస్. 50 మందికి పైగా గాయాలు, 6 పరిస్థితి విషమం. కర్నూలు జిల్లా అహోబిలంలో అహోబిలేసుని ఘనంగా పారువేట ఉత్సవాలు. స్వామివారి దర్శనానికి తరలి రానున్న 33 గ్రామాల ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.